వెల్కమ్ టు 99 టీవీ వి టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఏపీలో పరిస్థితి చూస్తే మనం యాక్చువల్గా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ప్రజలకి, అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్కి కూడా చాలా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా ఉద్యోగుల్ని ఫస్ట్ నుంచి కూడా ఉద్యోగులతోటే ఆయనకు ఒక అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళు హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగా ట్రావెల్ అవుతారు ఉద్యోగులతోటి అని చెప్పేసి ఒక ఇది ఉంది. అఫ్కోర్స్ 2004 ఆ టైంలో ఉద్యోగులే ఆయనకి రివర్స్ అయ్యారు అనేటువంటిది కూడా చెప్తూ ఉంటారు రాజకీయ పరిశీలకులు. అయితే 2014 నుంచి 19 మధ్యలో వచ్చినటువంటి జరిగినటువంటి పరిణామాలతో ఉద్యోగులే మళ్ళీ 2019 ఎలక్షన్లప్పుడు ఆయనకి మళ్ళీ రివర్స్ అయ్యారు అనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తుంది. ఏదేమైనా సరే 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ ఉద్యోగులను ఆయన ప్రసన్నం చేసుకోగలిగారు. అలాగే రకరకాల హామీలు ఇచ్చారు. అందరికీ సూపర్ 6లు అవి ఎలా ఇచ్చారో ఉద్యోగస్తులకు కూడా చాలా రకాల హామీలు ఇచ్చారు. సరే, అవి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రయారిటీస్ ఆటోమేటిక్గా మారిపోయినట్టున్నాయి చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగ సంఘాలన్నీ కూడా తాజాగా మనం చూస్తే కొన్నాళ్ళ నుంచి అందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఆ డిఏ పెండింగ్లో ఉన్న డిఏలు ఇమ్మని, ఆ తర్వాత చాలా బకాయిలు ఉన్నాయి, దాదాపు 40,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని ఇలా అడుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ని ఈ అంశాల మీద డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయన ఏంటంటే తాజాగా డిస్మిస్ చేశారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడటం జరిగింది. అసలు ఎందుకు ఆయన చెప్పే వెర్షన్ ఏంటనంటే, మేము ఏదైతే ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తున్నామో ఆ హామీలు ఏవైతే ఇచ్చారో వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతో నన్ను రకరకాల కారణాలు చెప్పి ఈయన 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు, అది ఇది అని చెప్పేసి రకరకాల కారణాలతోటి ఆయన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆయన చెప్పే కారణాలు ఏంటి అని అంటే, దాదాపుగా 9 హామీలు ఇచ్చింది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తాము అని చెప్పింది ఏంటంటే ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ అంటారు, అది ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఇక పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు, అలాగే ఇంకా పిఆర్సీ కమిషన్ కూడా వేయలేదు. ఇక సిపిఎస్ ఉద్యోగులకి న్యాయం అన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ ప్లేస్లో ఆయన జిపిఎస్ అనేటువంటిది ఒకటి తీసుకురావటం, అది సరిగ్గా లేదు, దానికన్నా కూడా మేము బెటర్ ప్యాకేజ్ ఇస్తాము అంటూ అప్పుడు వాగ్దానం చేయటం చంద్రబాబు నాయుడు గారు. అలాగా దాని గురించి ఏంటి, ఇలా దాదాపు కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 9 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తా అన్నారు అని చెప్పి వాటి గురించి అడగడంతో ఇప్పుడు నన్ను డిస్మిస్ చేశారు అనేటువంటిది వెంకటరామరెడ్డి గారి వర్షన్. మరికొద్దిసేపట్లో లైవ్లో ఆయన జాయిన్ అవుతారు. ఆయన్ని అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం. అసలు ఎంప్లాయీస్ విషయానికి వస్తే ఎంప్లాయీస్ అనే కాదు, ఇక ఆశా వర్కర్లు వాళ్ళు కూడా ఆ మధ్యన మనం చూసాము, వాళ్ళు కూడా ధర్నా చేసి వాళ్ళు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి, మా డిమాండ్లు నెరవేర్చాలి అని అడిగిన పరిస్థితి. అలాగే ఆశా వర్కర్ల తర్వాత అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలి అని రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత టీచర్స్ కూడా వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చలేదు. అదే అందరూ కూడా ఓవరాల్గా ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో డిఏ బకాయిలు కానీ లేదంటే 40,000 కోట్ల రూపాయలు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాలని కానీ. ఇలాగా మరి ఎందుకు ప్రభుత్వం హామీలు ఇచ్చి మరి ఎందుకు వెనక్కి తగ్గిందా, లేకపోతే వీళ్ళవి గొంతెమ్మ కోరికలా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ విషయం గురించి ఇప్పుడు తాజాగా ఎవరినైతే డిస్మిస్ చేశారో వెంకటరామరెడ్డి గారిని, ఆయన్ని అడిగి మనం మరికొద్దిసేపట్లో ఆయన లైవ్లో జాయిన్ అవుతారు. ఆయన్ని అడిగి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. యాక్చువల్గా ఆయన చెప్పి ఇంకో వెర్షన్ ఏంటి అని అంటే, ఇది మేజర్ పనిష్మెంట్ అంటారు డిస్మిస్ చేయటం అనేది. వాళ్ళకు ఒక సర్వీస్ రూల్స్ ఉంటాయి ఎంప్లాయీస్కి. అదేంటి అని అంటే ఎలా పడితే అలా తీసేయడానికి డిస్మిస్ చేయడానికి లేదు, వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. దాంట్లో రూల్స్ ఏంటంటే కరప్షన్, లంచం తీసుకున్నప్పుడు లేదా 2 పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఒక ఎంప్లాయీని డిస్మిస్ చేయటం, దాన్ని మేజర్ పనిష్మెంట్ అంటారు డిస్మిస్ చేయటం అనేటువంటిది. మహిళల్ని వేధించినప్పుడు, ఫోర్జరీ చేసి అధికార దుర్వినియోగం చేసినప్పుడు లేదా అనైతిక ప్రవర్తన, ఇలా ఈ 5 సందర్భాల్లో మాత్రమే మేజర్ పనిష్మెంట్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది, ఇవ్వాలి. కానీ
కేవలం నేను అసలు ప్రచారం చేయలేదు, వైసీపీకి ప్రచారం చేయలేదు, కానీ ప్రచారం చేశాను అనే వంకతో కూడా తీయటానికి లేదు, సర్వీస్ రూల్స్లో ఆ రూల్ లేదు అనేటువంటిది వెంకటరామరెడ్డి గారి వాదన. సో ఇంకా ఏంటంటే, సో ఇప్పుడు ఇంకా మిగతా వివరాలన్నీ కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ వెంకటరామరెడ్డి గారు, నా మాట వినిపిస్తుందండి? మనతో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, అన్మ్యూట్ చేయండి సార్. మనతో జాయిన్ అవుతున్నారు ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ సార్ నా వాయిస్ వినిపిస్తుందండి? హలో సార్, అన్మ్యూట్ చేయండి సార్. నా వాయిస్ వినిపిస్తుందండి? మనతో జాయిన్ అవుతున్నారు ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి గారు. సార్ బ్రేక్ అండి, చిన్న బ్రేక్, చిన్న టెక్నికల్ ప్రాబ్లం, బ్రేక్.